వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక.
శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద హృదయ వినోద గోవింద మద గజ మదహర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద
వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద పుష్పయాగయుగ గోవింద పుణ్యప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 మధురం
కడుపు మోపింది పాశమే విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే అలా వైకుంఠపురములో పట్టుగా చేరే బంధమే అలై పొంగేటి కళ్ళలో मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित सा दप गरि पगरि सदसा सरि ग पद स द प गरि पगरि सदसा स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदसा सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदसा सा द प गरि पगरि सदसा सा द प गरि पगरि सदसा तकतरि कुकुतन किट तकदीं 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 कृष्ण జగదానందకారక జయ జానకి ప్రాణనాయక जगदानन्दकारक जय जानकी प्राणनायक शुभ स्वागतं प्रिय परिपालक జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళ
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేను అని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వినా వెంకటేశం వెన్నెల గోవింద గోవింద ననాథో సేవల ననాథ గోవింద సదా వెంకటేశం గోవింద స్మర
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు కురువీరులు గరుడా గన్నేరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ మాం ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత
मानुत परिजन मण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय माम् ऐकगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सप्तस्वरवरगाननुते सकलसुरासुरदेव मुनीश्वर मानववन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि सन्तान लक्ष्मी पालय माम् जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित श्रीललिता शिवज्योति कुमधूसरभूषितवासितवाद्यनुते कनकधरा स्तुति वैभववन्दित शङ्कर देशिकमान्यपते जय जय हे मधुसूदन कामिनि विजयलक्ष्मी जय पालय माम् सुरेश्वरि भारति भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि काम्यफलप्रद हस्तयुते जय जय हे विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि दीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथम् मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्ट
सिद्धीश्वरं नवरसमनोहरं दश दिशासु विमलम् एकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्चं महाहर्षवर्ष प्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं दठक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्वुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् ॐ नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगच्चलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम नराधरेन्द्रनन्द
कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोद मे तु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत् फणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रवगलिप्त दिव्य धूमुखे मदान्ध सिन्दूर स्फुरत् गुत्तरीय मेदुरे मनो विनोद मद्भुतं विभर्त भूत भर्तरी ॐ नमः शिवाय सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहम् ॐ नमः शिवाय पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ पाहि
చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వా
స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలె అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున
రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవ. ముందుగా మా గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలానే ఇప్పుడు దాకా మణిద్వీప వర్ణన మీ అందరికీ వినిపించారు, వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ మాస్టర్. చాలా అద్భుతంగా ఉన్నాయి, దాని అర్థాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకొని ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. అదంతా పరమాత్ముని గుర్తించడానికి చేసే ప్రక్రియ. ఎక్కడున్నాడు పరమాత్ముడు? మన అంతరంగంలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. పరమాత్మ ఎక్కడున్నాడో వెతుకుతారట. మొట్టమొదట శ్రీశైలంలోనా, తిరుపతిలోనా, లేకపోతే విజయవాడ కనకదుర్గ గుడిలోనా, ఇట్లా ప్రతి చోట వెతకడం అనేది తెలుసుకోవడానికంటే పరమాత్మ ఉన్నాడు అని మనం నమ్మడానికి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, ఆయన ఉన్నాడు అని తెలుసుకోవడానికి. అలా వెతికిన తర్వాత అన్ని చోట్ల ఉన్నాడు కదా పరమాత్మ అని చెప్పి వాడికి చివరికి అర్థమయ్యి, సరే అంతటా ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ నాలో ఎందుకు లేడు అని చెప్పి అప్పుడు తన లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసి తన లోపల ఉన్నటువంటి పరమాత్మను వెతకడానికి మార్గాన్ని తెలుసుకుంటాడు. ఆ పరమాత్మని చిట్ట చివరిగా తన లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి మార్గం ఏమిటి అంటే దాని పేరే ధ్యానము. అదండి ధ్యానం అంటే. ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వేల దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేరీ మధ్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సంవత్సరం తిథి ఇవన్నీ చదువుతారు. ఏమిటి ఇవన్నీ? వీటికి అర్థాలు మనకి తెలియదు. అంటే ఈ 14 భౌమ భాండాలు మొత్తం కూడా నివసించి ఉన్నాడు, ఒక చోట కాదు. 14 భౌమ భాండాలు మొత్తం కూడా ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త. అటువంటి సృష్టికర్తకి అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే. ద్వితీయ పరార్థ అంటే ఒక పగల్ని ప్రథమ పదార్థే, ఒక రాత్రిని ద్వితీయ పరార్థే అంటారు. ఇది ద్వితీయ పరార్థ అంటే ఆ బ్రహ్మదేవుడికి పగలైపోయి రాత్రి జరుగుతుంది. 7 కల్పాలు జరిగితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, 7 కల్పాలు పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి అవుతుంది. అంటే మొత్తం 14 కల్పాలు. ఆ 14 కల్పాలలో మొదటి 7 కల్పాలు అయిపోయినాయి, రెండవ 7 కల్పాల్లో జరుగుతుంది. ఆ కల్పం పేరు శ్వేత వరాహ కల్పం. వరాహము అంటే పంది,
శ్వేత అంటే తెలుపు, తెల్లని పంది ఆకారంతో కూడినటువంటి కల్పం. ఆయన అన్ని అవతారాలు ఎత్తాడు కదా, తెలుసు కదా దశావతారాల చరిత్ర. ఆ శ్వేత వరాహ కల్పం అన్నమాట. అది జరుగుతుంది ఇప్పుడు. ఆ వరాహ కల్పంలో మన్వంతరం జరుగుతుంది. 7 మన్వంతరాలు ఉంటాయి. 7 మన్వంతరాల్లో వైవస్వుడికి సంబంధించినటువంటి మన్వంతరం జరుగుతుంది. ఆయన ఒక మహా ఋషి, ఒక 7 సప్త ఋషులు. మన పేరు సప్త ఋషులు తెలుసు కదా. ఆ సప్త ఋషుల్లో వైవస్వుడు ఆ ఋషి యొక్క మన్వంతరం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆయా సప్త ఋషుల్లో ఉన్నటువంటి ఒక ఋషి యొక్క మన్వంతరం. 7 మన్వంతరాలు ఉంటాయి. ఆ 7 మన్వంతరాల్లో ఒక మహాయుగంలో కలియుగం జరుగుతుంది. ఇప్పుడు మనకు జరిగేది కలియుగం. ఈ కలియుగం కూడా పూర్తయింది. అంటే ఈ లెక్కల ప్రకారం తెలియజేయటం కష్టం. ఇప్పుడు కొద్ది సంవత్సరాల తర్వాత తెలుస్తుంది కలియుగం పూర్తి అయిపోయింది అని, కొత్త యుగం స్టార్ట్ అయింది అని. మనకు మామూలుగా అయితే 4 లక్షల సంవత్సరాల చిల్లర ఉంటుంది కలియుగం. కానీ ఇది తొందరగా పూర్తి అయిపోయి కృతయుగం స్టార్ట్ అవుతుంది. ఆ లెక్కలకి దీనికి మనకు సంబంధం తెలియదు. మనకి అంత దూరం మనం లెక్కేలేదు కనుక అది అర్థం. అంటే బ్రహ్మదేవుడికి మనం ఎక్కడున్నామో చెప్తున్నాం అన్నమాట ఈ యొక్క దీని ద్వారా. సరే, అలానే ఇంకొకటి చెప్దాం. ఓం భూహ, ఈ ముక్కు పట్టుకోమంటారు, లేకపోతే ఆచమనం చేయమని చెప్పి మంత్రం చదువుతారు. ఓం భూహ, ఓం భూహ, ఓం సౌహ, ఓం జపహ, ఓం మహ, ఓం తపహ, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏమిటి మంత్రం? ఈ మంత్రం యొక్క అర్థం కూడా తెలుసుకుందాం మనం. ఇది ముక్కు పట్టుకొని ఎందుకు మంత్రం చెప్తారు, లేకపోతే వాసన అక్షంతల వాసన చూసి వెనక్కి వేసేయండి అంటారు. అంటే ఇదేమిటి అంటే మన యొక్క ఆత్మ ఆ శక్తితో ఈ లోకాలన్నీ వెళ్ళాలి అని. ఇది భూలోకము. మనకి ఊర్ధ్వలోకాలు 7 ఉంటాయి, అధోలోకాలు 7 ఉంటాయి. 14 మౌన పాండాలని చెప్పాం కదా, 14 లోకాలు. ఆ 14 లోకాల్లో 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు. మనం మనిషి జన్మకి ఎప్పుడైతే వచ్చేసామో 7 అధోలోకాలు దాటి వచ్చేసాం మనం. ఇది భూలోకం. ఈ ఊర్ధ్వలోకాల్లో ఫస్ట్ లోకం భూలోకం. ఈ భూలోకం నుంచి ఇంకా 6 లోకాలు పైన ఉన్నాయి. భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహర్లోకము, తపోలోకము, సత్యలోకము. ఈ సత్యలోకానికి మనం చేరాలి. ఎందుకు ఈ సత్యలోకానికి చేరాలి అంటే సృష్టికర్త అయినటువంటి విముక్తి ఆత్మలు అన్నీ కూడా ఆ సత్యలోకంలోనే ఉంటాయి. ఈ ఆత్మకి మనం కూడా ఒక ఆత్మ పదార్థం. ఈ ఆత్మకి విముక్తి రావాలి అంటే ఈ యొక్క మానవ జన్మ అనేది లేకుండా ఉండాలి అని చెప్పి ఎప్పుడు అనుకుంటా ఉంటే ఆ యొక్క సత్యలోకానికి మనం చేరినప్పుడు, ఆ సత్యలోకానికి ఎప్పుడైతే మనం చేరగలుగుతామో అప్పుడు ఈ యొక్క ఆత్మకి విముక్తి ఏర్పడుతుంది. అందువల్ల ఇటువంటి విముక్తి ఆత్మలన్నీ కూడా ఆ సత్యలోకంలో ఉంటాయి. అందుకని ఆ యొక్క సత్యలోకానికి ఈ ఆత్మ చేరాలి అని చెప్పి ఇది అర్థం. మరి ఇక్కడే ఎందుకు ముక్కును పట్టుకోవాలి అంటే ఈ యొక్క శ్వాసను మనం పట్టుకోవాలి కనుక. ఏది తప్పులేదండి సృష్టిలో, అంతా కరెక్ట్గానే పరమాత్మ అందించాడు. మనం తెలుసుకోలేకపోతున్నాం. అన్నీ తెలుసుకొని ప్రతిదాన్ని మనం ఆచరించగలిగితే మనం కూడా ఆ పరమాత్మ యొక్క స్థాయికి మనం చేరతాం. ఈ ముక్కు, ఈ శ్వాసను ఎప్పుడైతే మనం గమనించగలుగుతామో, ఈ శ్వాసను గమనించినప్పుడు మాత్రమే ఆత్మకి శక్తి వస్తుంది. ఆహారం ఎందుకు తింటున్నాం మనం? ఈ దేహానికి శక్తి రావడానికి. ఈ దేహం నడవాలి కదా. ఈ దేహం నడవాలంటే
శక్తి కావాలి అంటే ఆహారం తినాలి. అది ఈ శరీరం నడవడానికి. మరి ఆత్మకి శక్తి కావాలంటే అది ధ్యానం చేస్తే వస్తుంది. ఆత్మకి శక్తి అనేది ఎప్పుడు వస్తుందంటే ధ్యానం చేస్తేనే వస్తుంది. చెప్తాను ఏమండి, మరి ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళంతా మరి వాళ్ళు కూడా పని చేస్తున్నారు కదా. మరి మీరు ధ్యానం చేస్తున్నారు, ఆత్మశక్తి వస్తుంది, మరి మిగిలిన వాళ్ళు కూడా జీవిస్తున్నారు కదా. ధ్యానం చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఏదో కొద్దిమంది ధ్యానం చేస్తున్నారు. మరి వాళ్ళంతా పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి సరే, మీరు ఏదో ధ్యానం అంటున్నారు, ఓకే, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకి శక్తి వస్తుంది. నిద్రించిన సమయంలో మన మనసు అనేది ఆలోచనలు ఆగిపోయిన స్థితికి చేరుతుంది ఏదో సమయంలో. ఆ స్థితిలో ఏమవుతుందంటే శక్తి అనేది కొంత లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన శక్తి మళ్ళీ తెల్లారి నువ్వు నిద్రపోయేంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ శక్తి మళ్ళీ ఆ రాత్రి కనుక నిద్రించలేదనుకోండి, ఈ శక్తి తగ్గిపోతుంది. ఇది ఇంతవరకే పనికొస్తుందండి. కానీ ఇక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహర్లోకము, తపోలోకము, సత్యలోకానికి మనం చేరాలంటున్నాం. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ అనేది ఈ 7 లోకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఊర్ధ్వలోకానికి చేరాలి. ఆ ఊర్ధ్వలోకానికి చేరాలి అంటే ఇక్కడ ఆత్మకి శక్తి ఉంటే కానీ ఆ ఊర్ధ్వలోకానికి చేరలేదు. సహజంగా మరణించినటువంటి ధ్యానం చేయని ఆత్మకి శక్తి లేకుండా మామూలుగా మరణించిన వ్యక్తి ఏమవుతాడంటే భూవర్లోకము, సువర్లోకము, జనాలోకం వరకు వెళ్తారు. ఎందుకంటే ఈ భూవర్లోకంలో, భూలోకంలో ఏదైతే మనం ఇంకా అనుభవించకుండా, ఇంకా తృప్తి కలగకుండా ఉంటామో ఆ భూవర్లోకంలో అవన్నీ అనుభవిస్తాం. ఇక్కడ సాంబార్ ఇడ్లీ తిన్నాం, కానీ ఆ రుచి మనకి సరిపోలేదు, ఇంకా తినాలని అనిపిస్తుంది. అప్పుడేం చేస్తాం? ఆ భూవర్లోకాన్ని చేరిన తర్వాత ఈ సాంబార్ ఇడ్లీయే తింటా ఉంటాం. నీకు ఏదైతే తృప్తి కలగలేదో ఆ పనులన్నీ భూవర్లోకంలో తృప్తిని పొందుద్ది. ఎప్పుడైతే ఆ తృప్తిని అక్కడ కూడా పొందిన తర్వాత అప్పుడు స్వర్గలోకం వెళ్తుంది. స్వర్గలోకం అన్నా సువర్లోకం అన్నా రెండు ఒకటే. సువర్లోకం అన్నా స్వర్గలోకం అన్నా ఒకటే. ఆ స్వర్గలోకం చేరిన తర్వాత అక్కడ కూడా ఆ యొక్క సుఖాలు అనుభవించడం, ఆనందపడుతుంది ఆత్మ. ఆ సుఖాలు అంటే నువ్వు ఇక్కడ ఎంత పుణ్యం అయితే చేశావో ఆ పుణ్యం అంతా కూడా ఆ స్వర్గలోకంలో విహరించి ఆ పుణ్యాన్ని అంతా కూడా ఖర్చు చేసుకుంటావు. అక్కడ ఖర్చు అయిపోతుంది. అదే చెప్తాడు భగవద్గీతలో కృష్ణ భగవాన్. స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి. అంటే ఆ స్వర్గలోకంలో నీ యొక్క శక్తి మొత్తం ఎప్పుడు ఖర్చు పెట్టుకుంటావో అది అయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే, నీ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మర్త్యలోకం వస్తావు అని. మర్త్యలోకం అంటే మానవుడు నివసించేటువంటి లోకానికి తిరిగి వస్తావు జన్మ తీసుకోవడానికి. ఆ జన్మ ఎప్పుడైతే మీకు ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి విహారాలన్నీ పూర్తవుతాయో అప్పుడు ఆ భూమి మీదకి రావాలనే కోరిక ఎప్పుడైతే కలుగుతుందో మీకు, అప్పుడు జనాలోకానికి వెళ్ళి ఆ జనాలోకంలో నుంచి జన్మ తీసుకొని భూమి మీదకి వస్తారు. అర్థమైంది మేడం? చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే ఆ బ్రహ్మలోకంలో నుంచి జన్మ తీసుకోవాలంటే జనాలోకానికి వచ్చి అక్కడ జన్మ తీసుకొని కిందకి రావాలి. అందుకే ఆయన ఏం చెప్తాడంటే ఆ బ్రహ్మ భువనాల్లోకి పునరావర్తనగా అర్జున మాం ఉపేక్షిత కౌంతేయ పునర్జన్మల విద్యతే అంటాడు. అంటే
ఆ బ్రహ్మదేవుడు నివసించేటువంటి బ్రహ్మలోకాన్ని చేరినా కానీ అంటే ఆ బ్రహ్మలోకం అంటే అక్కడ తపోలోకం అని అర్థం. అంటే ఇక్కడ తపోలోకాన్ని బ్రహ్మలోకం అంటారు. సృష్టికర్త నివసించేది మొత్తం కలిపి ఉంటుంది కనుక అది సత్యలోకం చివరిది. దానికంటే కింద స్టేజీ కింద లోకం అనమాట. బ్రహ్మలోకం అన్నా కానీ ఆ తపోలోకం అన్నా కానీ రెండు ఒకటే. ఆ లోకానికి మనం చేరినా కానీ తిరిగి మళ్ళీ భూమి మీద జన్మించాల్సిందే. ఎప్పుడు మనం జన్మించాల్సిన అవసరం లేదంటే ఆ యొక్క సత్యలోకానికి ఎప్పుడైతే చేరగలుగుతామో అప్పుడు మాత్రం భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం ఆ యొక్క సత్యలోకానికి చేరాలి అంటే ఈ ధ్యానం చేసి ధ్యానంలో శక్తిని ఎప్పుడైతే తీసుకోగలుగుతుందో ఆత్మ అనేది అప్పుడు ఆ లోకానికి చేరడం అనేది జరుగుతుంది. అప్పుడు దాకా మానవుడు జన్మ తీసుకుంటూనే ఉంటారు. జన్మలు ఉన్నాయంటారా? ఒప్పుకుంటారా? ఇదన్నా అది కూడా కృష్ణ భగవానే చెప్పాడు మనం అమ్మో అని చెప్పి. బహుడుమే వ్యతీతాని జన్మాని తమ చార్చున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అంటాడు. ఓ అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నీ జన్మలు నా జన్మలు నాకు తెలుసు, కానీ నీకు నీ జన్మలు తెలియదు. అవి తెలుసుకోవాలి అంటే నువ్వు యోగివి కా అని చెప్తాడు. యోగి భవ అర్జున అంటే యోగివి కా. యోగి అంటే ఇక్కడ అర్థం అదే. ధ్యానం ఎవరైతే చేస్తారో ఆ ధ్యానంలో ఈ శ్వాసను పట్టుకోవడం ఎవరైతే పరిపక్వత చెందుతారో వాళ్ళని యోగి అంటారు. ఈ శ్వాసని గమనించడం నేర్చుకోవాలి, పరిపక్వత చెందాలి ఇందులో. ఇది పరిపక్వత ఎవరైతే చెందుతారో వాళ్ళని యోగి అంటారు. మౌనంగా ఉంటే ముని. ధ్యానాన్ని గమనించడం, శ్వాసను గమనించడం ఎప్పుడైతే నేర్చుకుంటాడో వాళ్ళని ధ్యాని అంటారు. ఈ శ్వాసను పరిపక్వత ఎప్పుడైతే చెందుతారో వాళ్ళని యోగి అంటారు. ఆ యోగిత్వంలో ఎప్పుడైతే పరిపక్వత చెందుతాడో ఆ చెందినప్పుడు అతనికి మూడో నేత్రం, దివ్య నేత్రం అనేది తెరుచుకుంటుంది. వాళ్ళని ఋషి అంటారు. ఆ యొక్క దివ్య నేత్రం ద్వారా తన యొక్క పూర్వజన్మలన్నింటినీ ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో వాళ్ళని మహర్షి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన
వాదన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవలేని గడపే మాది, కరువులేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. It's a family party. సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కలే. నైట్ నైనా బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఫారెన్ వెళ్ళాలా